హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలానో చూసేద్దాం. ముందుగా అరకిలో బెండకాయలు తీసుకుని వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, పసుపు, ఒక వెల్లుల్లిగడ్డ, కారం, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర. ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి పొడి వేసానండి. ఎండు కొబ్బరి పొడి వేసేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత అర చెంచా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసిన తర్వాత కారం అండి, 2 స్పూన్లు కారం వేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసేసాను. కారం వేసిన తర్వాత అర చెంచా జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, ఒక గడ్డ, అవి కూడా వేసేసుకుందాం. వేసేసి మిక్సీ వేసేయాలండి మెత్తగా. చూడండి అలాగా మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసానండి నేను. ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ ఫ్రై అయిపోయాయి కదా, ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ కొంచెం మగ్గనిద్దామండి. మూత పెట్టేసి 1 నిమిషం అలా ఉంచేసేయండి. ఉల్లిపాయ మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఉల్లిపాయ మగ్గిన తర్వాత అర చెంచా పసుపు, అర చెంచా సాల్ట్ అండి వేసేసుకుందాం. సాల్ట్ కొద్దిగా వేసేసుకోండి, ఎందుకంటే ముందుగా కొబ్బరి పొడిలో వేసేసుకున్నాం కదా మనము. ఒక్క నిమిషం అలా కలిపేసేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకుందాం. బెండకాయలు వేసేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి అలాగా. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేద్దామండి బెండకాయ మగ్గేంత వరకు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. మధ్యలో తీసి కలుపుతూ ఉండండి అలాగా ఒక్కోసారి. మొత్తం బెండకాయ మగ్గేంత వరకు, ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచేసుకోండి. అలా కలుపుతూ మూత పెడుతూ తీస్తూ చెక్ చేసుకోండి ఒకసారి బెండకాయ మొత్తం సాఫ్ట్గా అయిపోయిందో లేదో, మగ్గిపోయిందో. బెండకాయ మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసేయండి. మళ్ళీ జిగురు వచ్చేస్తుంది అలానే మూత పెడితే. బెండకాయ మొత్తం మగ్గిపోయింది కదా, ఇప్పుడు ముక్క సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి కారం, అది వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపేసేయండి అలాగా మొత్తం.
ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచేసేయండి అంతే. తీసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేసేయండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ. చూడండి, లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.